ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నీ పెళ్ళాన్ని నేను అడిగితే చెప్పాలి కదా. మధు పిలిచిందా? నీ మొహం. ఈరోజు బంగారం పంచుకోబోతున్నాం రత్నం. కుప్పలు కుప్పలుగా బంగారం. అవునా? అయితే నేను కూడా వస్తా. వద్దు, అక్కడ రక్తం పారబోతోంది. నువ్వు దూరంగా ఉంటే మంచిది. రక్తమా? ఎవరి రక్తమయ్యా? పిల్లల్ని ఒకచోట దాచిపెట్టి బాంబు పెట్టాం. సింధు తెచ్చే బంగారం అందగానే పిల్లలతో పాటు సింధు కూడా గాల్లో కలిసిపోతుంది. ఆ రోజు హోలీలో యష్ని లేపడానికి స్కెచ్ వేశా, మిస్ అయింది. ఈరోజు ఆ సింధు పని ఖతం. పర్లేదు, వాళ్ళిద్దరిలో ఎవరు చచ్చినా ఇంకొకళ్ళు చచ్చినట్టే. ఆ తర్వాత మనం వాటర్ తీసుకొని సెటిల్ అయిపోతాం. అవసరమైతే దుబాయ్కి వెళ్ళిపోతాం. వస్తాను. అమ్మో, వీడు మనిషా రాక్షసుడా? అర్జెంటుగా ఈ విషయం సింధుకు చెప్పాలి. ఇదేంటి ఫోన్ కలవట్లేదు? కనీసం యష్ బాబుకైనా చెప్పాలి. నాకెందుకో భయం వేస్తుంది. అనవసరంగా సింధుని ఒంటరిగా పంపించాను. ఆ మారుతీరావుని నమ్మలేవు. వాడు ఎంతకైనా తెగిస్తాడు. చెప్పండి రత్నం గారు. యష్ బాబు, మోసం. వీళ్ళంతా కలిసి సింధుని చంపడానికి ప్లాన్ చేశారంట. అక్కడ బాంబు పెట్టారంట బాబు. బంగారం తీసుకోగానే సింధుని పిల్లల్ని చంపేస్తారు. ఎలాగైనా వెళ్ళి కాపాడుకో బాబు. హలో హలో. చా, ఈరోజు వాడో నేనో తేలిపోవాలి. వాడిని ప్రాణాలతో మాత్రం వదలను. రెండు గంటలు ఉండాలి కదా, ఒకటే ఉందేంటి? వాణ్ణి మాత్రం వదలకూడదు. ఈరోజు నేనో వాడో తేలిపోవాలి. వాణ్ణి ప్రాణాలతో వదలను. నేను వెళ్ళాలన్నమ్మా. ఆగరా, తొందర పడకు యష్. సింధు మనకి మాటిచ్చింది, పిల్లల్ని క్షేమంగా తీసుకొస్తానని. నా మీద ఒట్టేసి మరీ వెళ్ళింది. ఇప్పుడు నువ్వు మాట తప్పుతావా? లేదమ్మా. ఇప్పుడు ఒట్లు గిట్లు లాంటి సెంటిమెంట్స్ పట్టుకొని కూర్చుంటే నా పిల్లలతో పాటు నా భార్య శవం కూడా నాకు దక్కదు. నేను వెళ్ళాలి. యష్, యష్, దేవుడా, వాడు అంత ఆవేశంగా వెళ్తున్నాడు. వీడి ఆవేశం ఎవరిని బలి తీసుకుంటుందో ఏమో. నా కోడలు పిల్లలు క్షేమంగా రావాలి. కంగారు పడుకుదాము. ఆ పైవాడే ఉన్నాడు.